కూర్చో భూమి. విరాట్ బావా, ఓసారి మీ ఫోన్ ఇయ్యరా? ఎందుకు భూమి? అప్పలరాజుకి ఫోన్ చేసి ఆస్పత్రికి రమ్మనాలి కదా. అవును కదా, 1 minute. ఇరాటి బాబు నాకు చేస్తున్నాడేంటి? హలో అప్పలరాజు, నాను భూమిని. ఏమైనాది భూమి? ఏమీ కాలేదు. ఇయాల ఆస్పత్రికి డాక్టర్ థామస్ గారు వస్తున్నారు కదా. నిన్ను చూసేది ఇయాలేగా, మర్చిపోయినావా? నాకేం కాలేదు భూమి, నేను రాను. నీకేం కాలేదు అప్పలరాజు, కానీ గతమే మర్చిపోయినావు. గతం లేదు. నిన్ను గుర్తుపడతా ఉన్నాను, కొండమ్మను గుర్తుపడతా ఉన్నాను. ఇంకేం కావాలి భూమి, నేను రాను. రానంటావేటి? ఎందుకు? డోర్ మూసుకొని వస్తావా లేదా? నాకు ఆసుపత్రి అంటే భయం భూమి, నేను రాను. నువ్వు రాకపోతే నా మీదొట్టే. చచ్చింది గొర్రె, ఇప్పుడు చచ్చినట్టు వస్తాడు చూడు. సరే భూమి. ఏడున్నావో చెప్పు. హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? నిన్న రాత్రి నా హెల్త్ పూర్తిగా అప్సెట్ అయింది. ఏమైంది సార్? యునో సంతోష్, 2 సార్లు ఆక్స్మన్ తుమ్మాను. తుమ్ము వచ్చినందుకు వచ్చారా? తుమ్ము ఒక్కటే అయితే అంత భయపడేవాడిని కాదు సంతోష్. ఒకసారి కళ్ళమని తగ్గాను. విక్రమ్ సార్, నాకున్నది ఒకటే బ్రెయిన్, దాంతో ఎందుకు సార్ ఆడుకుంటారు? నాకు బ్రెయిన్తో ఆడుకోవడం అలవాట్లేదు. ఓన్లీ క్రిమినల్స్తో మాత్రమే ఆడుకుంటాను. ఇక్కడ క్రిమినల్స్ ఎవరున్నారు విక్రమ్ సార్? ఇప్పుడు లేరు. మరి? ఏమో, ఇంకాసేపట్లో ఇక్కడికి రావచ్చేమో. నా లెక్క ప్రకారం విట్నెస్, క్రిమినల్స్ ఇద్దరు ఒకేసారి రావచ్చేమో. నాకేం అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. అదిగో వస్తున్నారు. ఎవరు? క్రిమినల్స్తో కలిసి కొంతమంది అమాయక జీవులు.